జ్యోత్స్న, దీప, గౌతమ్ మాటలు విని గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని తప్పు చేశానని కుమిలిపోతున్న సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? దీప, జ్యోత్స్న, గౌతమ్ ఏం మాట్లాడుకున్నారో, సుమిత్ర ఏ నిజాలు తెలుసుకుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తానికి శివనారాయణ అయితే జ్యోత్స్న చేసిన పనికి జ్యోత్స్న సీఈఓగా ఉండే అర్హతని కోల్పోయిందంటూ ఊహించని నిర్ణయం తీసుకుంటాడు. రేపటి నుంచి నేనే నా బిజినెస్ని చూసుకుంటానని కూడా చెప్తాడు శివనారాయణ. ఒకప్పుడు ఇదంతా కూడా నేను సాధించిందే కదా, అలాగే సాధిస్తాను అని అనడంతో జ్యోత్స్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి మమ్మీ, నీ కూతురికి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం నోరు విప్పి మాట్లాడవేంటి అని అనగానే, నువ్వు అన్యాయం చేసుకున్నావు కాబట్టి నీకు అన్యాయం జరిగింది. అసలు అన్యాయం నువ్వే కదా చేసుకున్నావు. పెద్దలు చెప్పిన మాటలు వినకుండా వేలం పాటలోని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు. నిజంగా తాతగారు చెప్పినట్టు అత్తకి అడ్డుపడకుండా ఉండుంటే ఎంత ప్రమాదం జరిగేది అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక సుమిత్ర అన్న మాటకి జ్యోత్స్న అయితే, అంటే నువ్వు కూడా నా మీద జాలి చూపించడం లేదన్నమాట అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నీ తెలివితేటలతో కంపెనీని ఒక స్థాయికి తీసుకువెళ్తావని అనుకున్నాను, కానీ నువ్వు ఇలాగా దిగజార్చేస్తావని అనుకోలేదు అని అంటూ సుమిత్ర కూడా జ్యోత్స్నని అంటూ వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది గదిలో ఉండి. ఇక ఇంతలో వస్తుంది పారిజాతం. అనుకున్నదొక్కటి అయినదొక్కటి అంటూ పాట పాడుకుంటూ వస్తున్న పారిజాతాన్ని చూసి ఇక జ్యోత్స్న కోపంతో రగిలిపోతూ పీక పట్టుకుంటుంది. ఇక్కడ నేను ఇంత ఇరిటేషన్లో ఉంటే ఇప్పుడు నీకు ఆ పాట పాడాలనిపించిందా అని పారిజాతాన్ని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక పారిజాతం అయితే, ఎక్కువగా మనం ఆలోచించి ముందు వెనుక కూడా ఏం జరుగుతుందో కూడా ఊహించకుండా మనం అడుగు వేస్తే ఇలాగే జరుగుతుంది. తొందరపాటులో తీసుకునే నిర్ణయాలు ఇలాంటి అనుకోని సంఘటనలు ఎదురయ్యేలా చేస్తాయి. అందుకని ఏ పని చేసినా సరే ఆచిచూచి ముందుకు అడుగు వేయాలంటారు పెద్దలు అని అంటూ ఉంటుంది పారిజాతం. వాడెవడో వైరా అంటున్నావు కదా, వాడు నిన్ను రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోయి ముందు వెనుక ఆలోచించకుండా 10 కోట్ల ప్రాపర్టీ గల ఆస్తిని 20 కోట్ల వరకు వెళ్ళిపోయావు. అసలు ఇదంతా నీ చేతకాని తనమే అనుకోవాలి కదా. అసలు ఈ రెస్టారెంట్ లాసులో నడుస్తుందని మీ తాతయ్య చెప్పారు. మళ్ళీ నువ్వు ఆ రెస్టారెంట్ని కొని పైకి తీసుకొస్తానంటే కూడా నమ్మారు. కానీ నమ్మిన వాళ్ళని నమ్మక ద్రోహం చేసినట్టు నువ్వు ఇలాగే వాళ్ళని దెబ్బ కొట్టావు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, గ్రాని ఇంతకి 100 రెట్లు నేను బదులు తీర్చుకుంటాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఈ కోపమే నీకొద్దంది, నీ కోపమే నీ శత్రువు. ప్రతిసారి కూడా నువ్వు చేసే పనుల వల్లే ఇదంతా కూడా జరుగుతుంది అని అంటూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఏదైనా సరే ఆచిచూచి ముందుకు అడుగు వేయాలి. ఆ కార్తిక్ గారు చూడు, తన మీదకి రాకుండా తన చేతికి అంటకుండా ఎంత చాకచక్యంగా వాడే పొగుడ్తలు వచ్చేలా చేసుకుంటాడో. ఆ తెలివితేటలు నీకు లేవు. మీ తాతయ్య నిజంగానే సీఈఓ పదవికి నిన్ను తీసేశారు, కానీ అసలు దాంట్లో కూర్చునే అర్హత కూడా నీకు లేదు అని రెచ్చగొడుతూ ఉంటుంది పారిజాతం. నీకు సత్తా ఉంటే నువ్వేంటో నిరూపించుకో, అంతే తప్ప దీప గురించి మీ బావ గురించి ఇవేమీ ఆలోచిస్తే నీకు బిజినెస్ మీద ఏమీ మైండ్ పోతుంది అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇక అనేసి పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో ఇక సుమిత్ర అయితే, పారిజాతం జ్యోత్స్న గదిలో నుంచి రావడం చూసి, ఈవిడ గారు జ్యోత్స్న దగ్గరికి వెళ్లకుండా ఉండలేరు, జ్యోత్స్నని ఏదొకటి అంటారు, అంటే జ్యోత్స్న ఏమో బాధపడుతుంది అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర. తర్వాత జ్యోత్స్నకి ఒక ఫోన్ అయితే వస్తుంది. ఇక ఫోన్ లిఫ్ట్ చేసి ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. నువ్వా, ఎందుకు ఫోన్ చేశావని అడుగుతూ ఉంటుంది. నిన్ను పెళ్లి చేసుకోవాలని బంగారం అని అంటూ ఉంటాడు అవతల వైపు నుంచి గౌతమ్. అయితే అసలు నిన్నెలా నేను పెళ్లి చేసుకుంటాననుకున్నావు? ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే నీలాంటి వెధవని ఏ ఆడపిల్ల అయినా భర్తగా అనుకుంటుందా అని జ్యోత్స్న అయితే తిడుతూ ఉంటుంది. నేను ఒక వీడియోని పంపిస్తున్నాను, ఆ వీడియోని చూడు. ఆ వీడియో చూశాక నువ్వే నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తావు అని అంటూ ఉంటాడు గౌతమ్.
అప్పుడే జ్యోత్స్న వీడియోని చూస్తుంది. ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇన్ని రోజులు కూడా నీలో ఇంత మంచి నటన దాగుందని నాకు తెలియదు జ్యోత్స్న. వెంటనే అబ్బబ్బా ఎన్ని నాటకాలు ఆడావు నువ్వు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని జ్యోత్స్న అయితే అసలు ఈ వీడియో నీకెక్కడిది అని అంటూ ఉంటాడు. మా ఇంట్లోదే, నువ్వు వస్తే ఇంకా క్లారిటీగా చూపిస్తాను అని అంటూ ఉంటాడు గౌతమ్. ఇప్పుడే వస్తున్నాను. చూడు, నాతో నిశ్చితార్థం ఆగిపోయింది కదా అని నా మీద కక్ష కట్టి నువ్వేదైనా చెయ్యాలనుకుంటే తర్వాత నువ్వే చాలా నష్టాన్ని భరించాల్సి వస్తుంది అని అంటూ ఉంటే ఆ మాట విని నువ్వురా ముందు మాట్లాడుకుందాం అని గౌతమ్ అంటాడు. జ్యోత్స్నకి కాఫీ తీసుకొచ్చిన దీప జ్యోత్స్న గౌతమ్తో మాట్లాడడం, టెన్షన్ పడడం అంతా కూడా చూసి గౌతమ్ గాడు జ్యోత్స్నకి ఎందుకు ఫోన్ చేశాడు, అసలు జ్యోత్స్న కంగారు పడుతూ ఒక ఫైల్ తీసుకొని ఎందుకు అలా వెళ్తుంది, సమయానికి బావ కూడా లేడు, ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక జ్యోత్స్న కారు డిక్కీలో అయితే దీప ఎక్కుతుంది. ఇక జ్యోత్స్న కారు డిక్కీలో దీప ఎక్కడం అంతా బాల్కనీలోంచి సుమిత్ర అయితే చూస్తుంది. అప్పుడే ఇక సుమిత్ర అయితే అసలు జ్యోత్స్నకి తెలియకుండా దీప డిక్కీలో దాక్కుంటూ ఏంటి, అసలు ఏం జరుగుతుందంటూ గబగబా మెట్లు దిగి తను కూడా ఒక కారు తీసుకొని ఇక వెంటనే వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే గౌతమ్ గెస్ట్ హౌస్కి వెళ్తుంది. అలా గెస్ట్ హౌస్కి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక దీప అయితే డిక్కీలో నుంచి బయటికి వస్తుంది. డిక్కీలో నుంచి బయటికి వస్తున్న దీపని చూసి అసలు ఈ దీప ఏం చేయబోతుంది, మళ్ళీ జ్యోత్స్నకి ఏదైనా కష్టాల్లో తను తోడుగా ఉంటుందా లేకపోతే కొత్త కష్టాలు తెచ్చిపెడుతుందా అని అనుకుంటూ సుమిత్ర కూడా దీప వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఇక జ్యోత్స్న గౌతమ్ దగ్గరికి వెళ్ళి ఆ వీడియో ఇలా ఇవ్వు అని అడుగుతూ ఉంటుంది. నేను ఇవ్వనని గౌతమ్ అయితే చెప్తూ ఉంటాడు. నువ్వు నాకు సొంతం కావాలి, అప్పుడే ఈ వీడియోని డిలీట్ చేస్తాను అని గౌతమ్ జ్యోత్స్న మీద చెయ్యి వేస్తాడు. దీప అయితే కోపంతో రగిలిపోతూ వెళ్ళి గౌతమ్ చెంప పగలగొడుతుంది. జ్యోత్స్న మీదే చెయ్యేస్తావురా నువ్వు అని అంటూ ఉంటుంది దీప. కిటికీలో నుంచి ఇదంతా చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది సుమిత్ర. అయితే జ్యోత్స్న గౌతమ్ దగ్గరికి వచ్చింది. గౌతమ్ జ్యోత్స్నని బలవంతం చేయబోయాడా అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇంకా గౌతమ్ అయితే దీపతో అంటూ ఉంటాడు, అసలు దీని గురించి నీకు తెలుసా, ఇదే నిన్ను ఆ రోజు చంపమని నాకు సలహా ఇచ్చింది. ఇది సలహా ఇచ్చిందని నేను కూడా రౌడీని పెట్టి నిన్ను పొడిపించాను కత్తితో, కానీ అది కూడా ఇది అవకాశంగానే వాడుకుంది. నీకు బ్లడ్ ఇవ్వడానికి వచ్చిన డోనర్స్ని అందరినీ కూడా ఆపేసి అగ్రిమెంట్ మీద కార్తీక్ చేత సంతకాలు పెట్టించుకుంది అని అంటూ మొత్తం బయట పెడతాడు. నిజాల్ని చెప్తాడు గౌతమ్. అయితే జ్యోత్స్న ఇప్పుడు నేను పిలవంగానే ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చిందో తెలుసా, వీటి గురించి కాదో, అది వేటి గురించో తెలుసా నీకు, ఇదిగో వీడియో. ఆ రోజు రమ్యని మోసం చేశానని రమ్య పేరెంట్స్ నన్ను నిలదీస్తున్నప్పుడు డెలివరీ తీసుకొని నువ్వు అక్కడికి వచ్చావు. అప్పుడు నువ్వు నన్ను నిలదీశావు, నేను పట్టించుకోలేదు. అప్పుడు నువ్వు వెళ్ళిపోయావు నాకు వార్నింగ్ ఇచ్చి. కానీ అదే రోజు నువ్వు నాతో గొడవ పెట్టుకున్నప్పుడు జ్యోత్స్న ఇక్కడే ఉంది, స్తంభం వెనకాల దాక్కొని ఉంది అంటూ వీడియోని చూపిస్తాడు. ఇది క్రియేట్ చేసిన వీడియోనో ఏఐ వీడియోనో కాదు, ఇది మా సీసీ కెమెరా ఫుటేజ్లోంచి వచ్చిన వీడియో. ఆ రోజు నేను చెడ్డవాడినని, అమ్మాయిలతో తిరిగేవాడినని, పొగరబోతునని జ్యోత్స్నకి తెలుసు. కేవలం నిన్ను కార్తిక్ని వేరు చేసి మళ్ళీ కార్తిక్నే పెళ్లి చేసుకోవాలని ఉద్దేశంతోనే ఉంది ఈ జ్యోత్స్న అని అంటూ ఉంటాడు గౌతమ్. అయితే ఆ రోజు కూడా తను నిశ్చితార్థం రోజు నువ్వే స్వయంగా వచ్చి నిశ్చితార్థం ఆపేలా చేసి పెద్దవాళ్ళ దృష్టిలో కూడా నిన్ను చెడ్డదాన్ని చేసింది జ్యోత్స్న. ఇన్ని కుట్రలు కాదు, అన్ని కుట్రలు కాదు. ఆ రోజు రమ్యని సాక్ష్యానికి తీసుకువెళ్తే రమ్య భర్తగా సత్యపుండ అతన్ని కూడా తీసుకువచ్చింది. ఇదిగో ఈ జ్యోత్స్ననే. ఆ రోజు మళ్ళీ అందరూ నిన్ను మెచ్చుకుంటారని చెప్పి తను ఇంత ప్లాన్ చేసింది అని అంటూ నిజాల్ని బయట పెడతాడు గౌతమ్. అయితే అప్పుడే ఇక దీప అయితే జ్యోత్స్న పద ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటుంది. ఏమీ అనకుండా దీప. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే అడ్డం పెట్టుకొని మా మమ్మీ దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తున్నావా అని జ్యోత్స్న అడుగుతూ ఉంటుంది.
మార్కులు కొట్టేయాల్సిన అవసరం నాకేమీ లేదు, డైరెక్ట్గా నేను పాస్ అయిపోతాను అని అంటూ సమాధానం చెప్తూ ఉంటుంది. దీప అయితే, చూడు, నువ్వు చేసిన తప్పులు అన్నీ కూడా సాక్ష్యాలతో సహా గౌతమ్ దగ్గరున్నాయి, ఇప్పుడు ఏం చేస్తావు, పాపం పండింది అనడానికి ఇదే రుజువు అని అనగానే, మీరిద్దరూ ఈ సాక్ష్యాలు పట్టుకొని నన్ను ఏదైనా చేసేద్దాం అనుకుంటున్నారేమో, అది జరగని పని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. చూడు జ్యోత్స్న, గౌతమ్ నీకు ఫోన్ చేయంగానే మళ్ళీ గౌతమ్ వల్ల నీకేదన్నా జరగరాంది జరుగుద్దేమో అని డిక్కీలో కూర్చొని మరీ వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చాక నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలే కనపడుతున్నాయి, మరి ఇంత దారుణమా, కన్న తల్లిదండ్రులు కూడా మోసం చేస్తావా అని అంటూ ఉంటే, కన్న తల్లిదండ్రుల్ని నేనెందుకు మోసం చేస్తాను, అయినా నీ మోసాలు ముందు నా మోసాలు అంతా అని అంటూ ఉంటే, నేనేం చేశాను అని అనగానే, ఆ రోజు మా డాడీని షూట్ చేసావు కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ రోజు నాకు ఇచ్చిన రివాల్వర్లో ఒకే ఒక్క బుల్లెట్ ఉంది, ఆ బుల్లెట్ తర్వాత మాయమైపోయింది, ఆ బుల్లెట్ రివాల్వర్లో అసలు బుల్లెట్ ఉందో లేదో కూడా తెలీదు, ఇవన్నీ కూడా నేను బయటికి తీస్తే ఎంతో నిమిషం పట్టదు నేను బయటికి రావడానికి, గుర్తుపెట్టుకో జ్యోత్స్న అని అంటూ దీప అయితే వార్నింగ్ ఇస్తుంది. తర్వాత ఇక జ్యోత్స్న చేసిన కుట్రలు విన్న సుమిత్ర అయితే దీప పట్ల తను ఎంతో పొగరుగా సమాధానం చెప్పి, తనతో నేను చాలా ఇదిగా మాట్లాడానని, చాలా తప్పు చేశానని బాధపడుతూ ఉంటుంది. సుమిత్ర అయితే, చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.